హలో ఎవ్రీవన్, ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్లో హెల్దీ ఓట్ మీల్ ఉంది. ఈ ఓట్ మీల్ నేను నైటే సోక్ చేసి పెట్టేసినాను. దీంట్లో నేను ఏమేమి సోక్ చేసిన అంటే 1 కప్ ఆఫ్ రోల్డ్ ఓట్స్, దాంట్లో అంజీరు, వాల్నట్, బాదం, క్యాష్యూ, షియా సీడ్స్ అండ్ రెజిన్స్ ఇవన్నీ నేను మిల్క్లో సోక్ చేసి పెట్టేశాను. నైట్ అంతా సోక్ అయిన ఓట్స్ని ఇప్పుడు నేను మార్నింగ్ తినబోతున్నాను. దీంట్లో ఒక ఫ్రెష్ ఫ్రూట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రూట్ చూడండి, నా డ్రెస్ కలర్లోనే పింక్గా ఉంది కదా. ఈ డ్రాగన్ ఫ్రూట్ని నేను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకునేసి ఈ ఓట్ మిల్క్కి యాడ్ చేసుకునేసాను. అంతే అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అసలు టేస్ట్లో అద్దరిపోతుంది అనుకోండి. నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను, ఇంకొక బౌల్ మా హస్బెండ్ కోసం ఉంచేసాను నేను. దీంతో పాటు జస్ట్ ఒకటి రాగి చపాతీ చేసుకున్నాను, ఘీ వేసి ఫ్రై చేసుకున్నాను. నౌ టేస్టింగ్ టైం. నేను చేసుకున్న రాగి చపాతీ అండ్ ఓట్ మీల్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేయబోతున్నాను. నేనైతే ఈ చపాతీని ఓట్ మీల్లో ముంచుకొని తింటానబ్బా, ఏమనుకోవద్దు. నాకు మా నాన్న అలవాటు. మా నాన్న కూడా అంతే, చపాతీస్ని వాటిని అన్ని పాయసంలో ముంచుకొని కూడా తినేవారు. సో డోంట్ మైండ్. ఎనీహౌ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. ఇక ఆఫ్టర్నూన్ హెల్దీ లంచ్లో నేనైతే ఆకుకూర పప్పు చేస్తున్నానండి. ఆకుకూర పప్పు చేయడానికి పప్పు డబ్బా తీస్తే చిన్న ఇన్సెక్ట్ బయటకు ఎగిరింది. సో నాకైతే డౌట్ వచ్చింది, ఏమన్నా పురుగు పట్టిందేమో అని చెప్పేసి మొత్తం పప్పుని నేను చాట్లో వేసి చెక్ చేసేసాను. ఏం లేదు, పురుగులు ఏం లేవు, బాగానే ఉంది. సో ఆకుకూర పప్పు కోసం నేను పప్పు కడిగేసి టర్మరిక్ పౌడరు, గ్రీన్ చిల్లీస్, టొమాటో, ఆనియన్ ఇవన్నీ వేసేసి వాటర్ వేసేసి నేను బాయిల్ కోసం పెట్టేసినాను. ఈలోగా నేను ఈ ఆకుకూరను కూడా బాగా ఒలిచేసి కడిగేసి పెట్టుకున్నాను. ఈ ఆకుకూరలోంచి నేను కొంచెం ఫ్రై చేసుకుందామని చెప్పేసి చాలా సింపుల్ వేలో నా కోసం ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్లో ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పెసరపప్పు నానబెట్టింది వేసేసాను. ఒక రెడ్ చిల్లీ కూడా తుంచి వేసేసాను. ఈ ఆకుకూరలోంచి కొంచెం నా కోసం నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో చాలా సింపుల్ అండి. కొంచెం సాల్ట్ చల్లేసి ఇంకా మూత పెట్టేసినామంటే ఒక 5 మినిట్స్లో అంతా ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈలోగా నేను బాయిల్ కోసం పెట్టిన పప్పు కూడా ఉడికిపోయింది కదా. ఇందులోనే మిగిలిన ఆకుకూర కూడా వేసేసి కొంచెం చింతపండు కూడా వేసేసి కొంచెం చిల్లీ పౌడర్ అండ్ వాటర్ యాడ్ చేసేసి బాయిల్ కోసం పెట్టేశాను. పప్పుని మెదిపేశాను. రెడీ అయిపోయిందండి. దీంతో పాటే నేను రైస్ కూడా కుక్ చేసేసాను. అదండి ఇవాళ హెల్దీ వ్లాగ్. నచ్చిందా మీకు? నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. బాయ్.